హాయ్ గైస్, ఇవాళ రిలీజ్ అయిన వాటు మూవీ అయితే చూసేసాం. సో వాటు మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గాయస్. మనం ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారు అని అనుకున్నాం. బట్ జూనియర్ ఎన్టీఆర్ గానే సైడ్ చేసేసారు భయ్య. ఇట్స్ నాట్ గుడ్. ఎన్టీఆర్ గారు చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగులో కూడా మంచిగా డబ్ చేశామని. బట్ ఒక్క కాడ కూడా లిప్ మూమెంట్ సెట్ కావట్లేదు భయ్య. డబ్బింగ్ విషయంలో అయితే ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ ఇంకా వాటు మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ రొటీన్ ఆఫ్ వార్ 1. మంచి హైప్ క్రియేట్ చేసే ఇంట్రోడక్షన్ సీన్స్ పడ్డాయి. హృతిక్ రోషన్ గారి ఇంట్రోడక్షన్ సీన్ అయితే ఓకేగా ఉంది. మంచి ఫైట్ సీనే, బట్ అంతగా నచ్చలేదు భయ. ఇంకా ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ సీన్ గురించి అయితే చాలా పూర్ గ్రాఫిక్స్. అసలు ఎలా ఉంది అంటే ఏదో వేరే వాళ్ళ బాడీకి ఎన్టీఆర్ గారి ముఖం పెట్టినట్టుంది భయ. వార్ 1లో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. బట్ కంపేర్ టు వార్ 1, వార్ 2లో గ్రాఫిక్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి భయ్య. ఎందుకంటే వార్ 1 కంటే వార్ 2లో గ్రాఫిక్స్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. బట్ ఈడైతే దుబ్బెట్టారు భయ్య. ఇంకా యాక్షన్ సీన్స్ ఎలా డిజైన్ చేశారంటే ఎంత పెద్ద ఫైట్ అయినా ఏదైనా కానీ హీరోనే లాస్ట్ గెలవాలన్నట్టు డిజైన్ చేశారు. ఆ యాక్షన్ సీన్స్ కూడా బోర్ కొట్టేశాయి భయ్య. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ హృతిక్ రోషనే కవర్ చేశారు. ఎన్టీఆర్ గారిని పక్కకి నెట్టేశారు భయ్య. అండ్ ఇంకా చాలా సీన్స్ రొటీన్గా అనిపిస్తున్నాయి. యాక్షన్ పరంగా చూస్తే జస్ట్ ఓకే. ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ పరంగా వస్తే అందరూ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారని చెప్పొచ్చు. బట్ మన ఎన్టీఆర్ గారు మాత్రం డిసప్పాయింట్ చేశారు భయ్య. తన స్టార్టింగ్ ఓవర్లో సీరియస్నెస్ ఉంది, తర్వాత జోక్గా పెట్టారు, తర్వాత మళ్ళీ సీరియస్గా, ఇలా కన్సిస్టెన్సీగా లేదు భయ్య అసలు యాక్టింగ్ అయితే. బట్ ఎన్టీఆర్ గారు అయితే తన బెస్ట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం అయితే ఐ విల్ గివ్ 2.5. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ వన్ టైం వాచబుల్ భయ్య. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.